హాయ్ ఫ్రెండ్స్, అది 1974 ఒక భారతీయ చలనచిత్ర బృందం ఒక ఏకాంత దీవి గురించి డాక్యుమెంటరీ తీయాలనే ప్రయత్నంలో భాగంగా అక్కడకు వెళ్లబోగా ఆ దీవి సమీపానికి వెళుతుండగానే ఆ దీవి లోపల నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు వీరి మీద విల్లంబులతో దాడికి దిగారు. అసలు అటువంటి మనుషులను చిత్ర బృందంలోని వారు ఎప్పుడూ చూసి ఉండలేదు. ఆ బృందంలోని దర్శకుని పాదంలో ఆ బాణం ఒకటి గుచ్చుకోవడంతో అందరూ వెనుతిరిగి వెళ్లాల్సి వచ్చింది. అది అండమాన్ నికోబార్ దీవుల సముదాయంలోని ఒక దీవి. భారతదేశంలోని తూర్పున బంగాళాఖాతంలో ప్రధాన భూభాగానికి సుమారు 1400 కిలోమీటర్ల దూరంలో కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవులున్నాయి. మొత్తం 572 చిన్న చితకా దీవులవి. అయితే మానవ సంచారం ఉన్నది మాత్రం 38 దీవుల్లోనే. రాజధాని పోర్ట్ బ్లెయిర్లోనే అధిక జనాభా నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం పోర్ట్ బ్లెయిర్ పేరు అధికారికంగా శ్రీ విజయపురంగా మార్చబడింది. ఒక విమానాశ్రయం వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం అక్కడుంది. దీనికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంది ప్రత్యేకమైన ఆ దీవి. అక్కడ జనాభాకు ప్రపంచంలోని మిగతా జనంతో ఏమాత్రం సంబంధ బాంధవ్యాలు లేవు. ఈనాటికి ప్రపంచం ఒకటి ఉందని, భారతదేశం అనే దేశంలో తాము భాగస్థులమని, తమకంటే భిన్నమైన సంస్కృతి సాంప్రదాయాలతో జీవిస్తున్న వాళ్ళు ఉన్నారని, వారి నాగరికత తమకంటే విభిన్నంగా ఉందని వాళ్ళకి తెలీదు. నార్త్ సెంటినల్ ఐలాండ్గా పేరొందిన ఆ దీవిలో ఆదిమ కాలపు మానవులు జీవిస్తున్నారు. సుమారు 60 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే కలిగి ఉన్న ఈ దీవి మొత్తం దట్టమైన అడవి ప్రాంతం. శాటిలైట్ ద్వారా కానీ డ్రోన్ ద్వారా కానీ ఎత్తుల నుంచి ఆ దీవిలోకి పరిశీలనగా చూద్దామనుకున్న కుదరని చిక్కనైన అడవి కనుక అక్కడ లోపల విషయాలు బయటకు రాలేదు. అయితే ఉత్సాహవంతులైన పరిశోధకులు నేరుగాను చాటుగాను ఆ దీవిలోకి వెళ్లేందుకు విఫల యత్నాలు చాలానే చేశారు. అయితే అక్కడి ప్రజలు వీరెవ్వరినీ తమ నేల మీద అడుగు పెట్టనివ్వరు. బయట వాళ్ళని చూస్తేనే వారికి కోపం వస్తుంది. తమ నాటు బాణాలతో ఆ వచ్చిన వాళ్ళని చీల్చి చండాడతారు. బయట వాళ్ళని తమ బాణాలతో చంపడాన్ని వారు తప్పుగా అనుకోరు. అసలు అది వారికి పెద్ద విషయమే కాదు. ఏ తర్వాత చెప్పుకునేది ఏంటంటే వాళ్ళు నేటికి రాతి యుగంలోనే జీవిస్తున్నారని. మార్పుకు ఇష్టపడకపోవచ్చు. అసలు పరాయి మనుషుల్ని తమ దీవిలోకి అడుగు పెట్టనివ్వనంత పంతంగా నియమంగా వాళ్ళు వ్యవహరించడానికి ఏదో కారణమైతే ఉండుండాలిగా మరి. నార్త్ సెంటినల్ దీవిలోని వాళ్ళని నార్త్ సెంటినలీస్ అని పేర్కొంటున్నారు. నేటికి సుమారుగా 26,000 ఏళ్ల క్రితం వీళ్ళక్కడికి వచ్చి జీవించసాగారనేది బాగా వ్యాప్తిలో ఉన్న సిద్ధాంతం. ఆనాటికి సముద్ర మట్టాలు ఇంత ఎత్తుగా ఉండేవి కావని, ఆసియా ఖండంలో భూమార్గం ద్వారా ఆ అండమాన్ నికోబార్ దీవులు కలిసి ఉండేవని భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూతాపం పెరిగే కొద్దీ సముద్ర మట్టాలు పెరుగుతూ వచ్చాయి. తత్ఫలితంగా ఈ దీవులు ఒంటరివయ్యాయి. ఆ దీవుల్లో అప్పటికి నివసిస్తున్న వాళ్ళు ఇక ఇక్కడే ఉండిపోయారు. తతిమా ప్రపంచం చాలా ముందుకు వెళ్ళిపోయింది. అందులో మీరు, మేము, మనమందరం ఉన్నాం. మరి ఈ అండమాన్ నికోబార్ ఉనికి లోకానికి ఎప్పుడు తెలిసిందయ్యా అంటే 1771లో ఆ దీవుల సమీపంగా వెళుతున్న ఓ సర్వే నౌక సదరు దీవుల నుంచి వెలుతురు రావడం గమనించింది. అదే మొదటిసారి ఆ దీవులను గమనించడం. అయితే నౌకలోని వాళ్ళు ఆ దీవుల వైపు వెళ్లనేలేదు. అప్పుడే కాదు, మరి కొన్నేళ్లపాటు అటుగా ఎవరూ రాకపోకలు సాగించలేదు. చాన్నాళ్ల తర్వాత 1867లో ఒక వ్యాపార నౌక ప్రమాదానికి గురై ఈ దీవుల తీరానికి చేరుకుంది. అందులో దాదాపుగా 106 బ్రిటిషర్లు, భారతీయులు ఉన్నారు. ఈ దీవులు నిర్జనంగా పడి ఉన్నాయని వాళ్ళు భావించారు. తమను రక్షించే నౌక వచ్చే వరకు సదరు దీవులోనే గడుపుదామని క్రిందకి దిగి వెళ్లారు. 3వ నాడు ఆ దట్టమైన అడవిలోంచి సెంటినలీస్ వీళ్లపై బాణాలతో దాడి చేశారు. చనిపోగా మిగిలిన వాళ్లు ప్రమాదానికి గురైన నౌకలోనే ఉండిపోయారు. తర్వాత బ్రిటిష్ రాయల్ నేవీ బృందం వాళ్లను కాపాడి తీసుకువెళ్ళింది. అంటే బయట వ్యక్తులకు నార్త్ సెంటినలీస్ను చూడడం అదే మొదటిసారి. ఆ సంఘటన తర్వాత సుమారు 13 ఏళ్ల వరకు ఎవ్వరూ అటుగా వెళ్ళింది లేదు. అయితే 1880లో బ్రిటిష్ అధికారి మోరిస్ విడాల్ సెంటినలీస్ దీవి ప్రజలను నాగరికులుగా మార్చి మిగతా సమాజంతో కలుపుదామనే ఉద్దేశంతో ఒక బృందాన్ని తీసుకుని అక్కడికి చేరుకున్నారు. ఆ సమయానికి ఆ తీరంలో తల్లిదండ్రులు, 4 పిల్లలు ఉన్న కుటుంబం ఎదురుపడ్డారు. ఫోమ్టన్ తన బృందంతో ఆ 6 బంధించి పోర్ట్ బ్లెయిర్ దీవికి తీసుకువెళ్లాడు. ఇక్కడ ఒక విషయం అత్యంత ముఖ్యమైంది, అది మనం చెప్పుకోవాలి కూడా. కోవిడ్-19 కరోనా వైరస్ మనకు పూర్తిగా కొత్త వైరస్ కనుక దాన్ని ఎదుర్కొనే ప్రతినిరోధకాలు అంటే యాంటీబాడీస్ మనలో లేవు కనుక ప్రపంచవ్యాప్తంగా మనలో ఎందరో మృత్యువాత పడ్డారు. మరి కొన్ని వేల సంవత్సరాలుగా పూర్తి ఏకాంతవాసంలో జీవించి తతిమా సమాజానికి దూరంగా జీవిస్తున్న ఆ సెంటినలీస్ శరీరాల్లో మిగతా నాగరిక సమాజంలోని రోగాలు రొచ్చులు భరించేటంత రోగనిరోధక శక్తి అయితే ఉండదు కదా. దీంతో అకస్మాత్తుగా వాళ్ళు తమ ప్రాంతం నుంచి వేరుపడి బయట ప్రపంచంలోకి కొత్త వాతావరణంలోకి రావడంతో పెద్ద వయసు వారైన ఆ తల్లిదండ్రులిద్దరూ జబ్బుపడి కొద్ది రోజుల్లోనే చనిపోయారు. అది ఊహించని పోర్ట్మన్ చాలా బాధపడ్డాడు. పిల్లల్ని అయినా కాపాడాలని భావించి
వాళ్ళకి ఏవో బహుమతులిచ్చి వాళ్ళని తీసుకువెళ్లి వాళ్ళ దీవిలో వదిలేశాడు. ఇప్పుడు మరొక కొత్త సమస్య. అదేంటో ఊహించండి. పిల్లలు పోర్ట్ బ్లేర్లోనే ఉండుంటే కొన్ని రోజులకు బహుశా వాళ్లు కూడా రోగాల బారిన పడి మరణించి ఉందరు కావచ్చు. అయితే తమ స్వస్థలానికి తిరిగి పంపించడంతో ఈ నాగరిక సమాజంలోని ఎన్నో క్రిములను తమతో పాటు ఏకంగా తమ దీవికే మోసుకు వెళ్ళినట్లయింది. ఆ సూక్ష్మజీవులు అక్కడి వారికి పూర్తిగా కొత్త కనుక వాటి ప్రభావం వాళ్లపై తీవ్రంగా పడింది. ఎందుకంటే అప్పటికీ అవి వాళ్ళకి ఫారిన్ బ్యాక్టీరియాయే మరి. అయితే ఇదంతా మనకు తెలిసే అవకాశం లేదు. ఖచ్చితంగా తమ వ్యాధి నిరోధక వ్యవస్థకు ఏమాత్రం పరిచయం లేని కొత్త సూక్ష్మజీవుల బారిన పడి ఆ సెంటినలీస్లో చాలామంది మరణించి ఉంటారనేది ఒక అవకాశం ఉన్న వాదన. అది వాళ్ళకి అంటురోగం కిందే లెక్క. అలాగే మరో విషయం ఏంటంటే, తిరిగొచ్చిన పిల్లల ద్వారా తమ జాతి జంట మరణాలకు బయట ప్రపంచాల మనుషులు కారకులనే విషయాన్ని వాళ్ళు గ్రహించుకుని ఉంటారు కూడా. అది మొదలుగా ఏ అనన్య వ్యక్తిని నార్త్ సెంటినలీస్ ఐలాండ్లో అడుగు పెట్టనివ్వడం లేదు. అయితే పొరపాటునో కానరాకో అటు వెళ్లిన వాళ్ళని వాళ్ళు బాణాలతో కొట్టి చంపి ఆ మృత శరీరాన్ని కర్రకు గుచ్చి తీరంలోనే నిలబెట్టేవాళ్ళు. అంటే ఇటుగా వస్తే చావు తప్పదనే సంకేతం అన్నమాట. అలా కొంతకాలానికి అంటే 1947లో భారతదేశం బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాక అండమాన్ నికోబార్ దీవులు భారతదేశంలో భాగమయ్యాయి. నార్త్ సెంటినల్ దీవి వారికి తాము భారతీయులమని కూడా తెలియదు మరి. చాలా సౌహార్దంగా వారిని సంప్రదించాలని భారతదేశం నిర్ణయించుకుంది. అలా 1967లో త్రిలోక్నాథ్ పండిట్ అనే మానవ పరిణామ శాస్త్రవేత్త అంటే ఆంథ్రోపాలజిస్ట్కు భారత ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. 20 మంది సిబ్బందితో కలిసి నార్త్ సెంటినల్ దీవికి చేరుకున్న ఆయన తీరం నుంచి సుమారు 20 కిలోమీటర్ల లోపల వరకు ఉన్న పాదముద్రలు అనుసరిస్తూ ముందుకు వెళ్లారు. అంత దూరం వెళ్లినా కానీ ఒక్కరూ కనిపించలేదు. తిరిగి వస్తూ అక్కడ వారి కోసం తీరంలో కొన్ని వస్తువుల్ని ఉంచి బయటకొచ్చేశారు. మళ్లీ 1974లో ఆరంభంలో మనం చెప్పుకున్న భారతీయ చలనచిత్ర బృందం సెంటినలీస్పై ఒక డాక్యుమెంటరీ చేసేందుకు వెళ్ళినప్పుడు వారితో పాటుగా సైనిక సిబ్బంది త్రిలోక్నాథ్ పండిట్ కూడా ఉన్నారు. సెంటినలీస్కి తాము స్నేహితులమనే తప్ప హాని కలిగించే వాళ్లం కాదని అర్థం చేయడం కోసం ముందుగా కొన్ని బహుమతుల్ని తీరం వద్ద వదిలి వెనక్కొచ్చారు. ఆ బహుమతుల్లో ఒక బతికున్న పందిని కూడా ఉంచారు. ఆశ్చర్యం ఏంటంటే, కాసేపటికి బయటకొచ్చిన సెంటినలీస్ యథాప్రకారంగా నావలోని వారిపై బాణాలు వేశారు. చిత్రదర్శకుడి కాలికి ఆ బాణం గుచ్చుకుంది. ఇది కాదు ఆశ్చర్యం, ఈ వెళ్లిన వాళ్లు వదిలిన పందిని కూడా వాళ్లు చంపేసి అక్కడే ఇసుకలో గొయ్యి తీసి పాతిపెట్టేశారు. ఇది విచిత్రం. కార్యం నెరవేరలేదు కానీ మొత్తం సంఘటనని వీలైనంత వరకు కెమెరాలో చిత్రీకరించారు. సెంటినలీస్కి సంబంధించిన సజీవ ఆధారం మొదటిసారిగా దృశ్య రూపంలో మనకు లభించింది. ఆ తర్వాత కూడా పట్టు వదలకుండా త్రిలోక్నాథ్ పండిట్ చాలాసార్లు నార్త్ సెంటినల్ దీవికొచ్చారు. వచ్చిన ప్రతిసారి సెంటినలీస్ ప్రతిస్పందన మాత్రం ఒకే తీరులో కొనసాగింది. అదే బాణప్రయోగం వారిని పదే పదే రెచ్చగొట్టినట్టు అయింది. మరలా 1981లో ట్రైమిరోస్ అనే వ్యాపార నౌక బంగ్లాదేశ్ నుంచి ఆస్ట్రేలియాకు ప్రయాణిస్తూ ఉండగా అకస్మాత్తుగా మొదలైన తుఫాన్లో చిక్కుకుని నార్త్ సెంటినల్ దీవి వైపు వచ్చింది. ఓడలో 30 మంది సిబ్బంది ఉన్నారు. రెస్క్యూ కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని రోజులు గడిచాక సుమారు 50 మంది వరకు ఉన్న సెంటినలీస్ ఆయుధాలతో తమ వైపు రావడం వాళ్ళు గమనించారు. రేడియో ద్వారా కెప్టెన్ ఈ విషయాన్ని తమ దేశానికి తెలియజేశాక హెలికాప్టర్ ద్వారా సిబ్బందిని ముందుగా అక్కడి నుంచి తరలించడం జరిగింది. వాళ్ళు ఓడలోనే ఉండి క్రిందకు దిగలేదు కనుక రెస్క్యూ ఆపరేషన్ జరిగే వరకు జీవించుండగలిగారు. అన్నట్టు దారి తప్పి అటుగా వచ్చి చిక్కుకుపోయిన ఆ ఓడ ఈ రోజుకి అక్కడే ఉండడాన్ని గూగుల్ మ్యాప్స్ కూడా నమోదు చేశాయి. ఇప్పుడు ఒక కొత్త విషయం చెప్పుకుందాం. అది 1991వ సంవత్సరం సెంటినలీస్ బయట వారిపై దాడి చేయకుండా కరుణించిన సందర్భం. అవును, ఆ ఏడాది జనవరిలో మధుమాల చటోపాధ్యాయ అనే ఆంథ్రోపాలజిస్ట్ నిరాయుధులైన తన బృందంతో నార్త్ సెంటినల్ దీవికి వెళ్లారు. సెంటినలీస్కి ఒక కొబ్బరికాయను అందించారావిడ. చిత్రంగా సెంటినలీస్ ఈ బృందంపై దాడికి దిగలేదు. వారిచ్చిన కొబ్బరికాయను తీసుకున్నారు. బృందంలోని వాళ్లు వారితో కలిసి చాలా ఫోటోలు దిగారు. ఆ బృందం వెనుదిరిగి వచ్చి 1 నెల రోజుల తర్వాత మళ్లీ వెళ్ళింది. త్రిలోక్నాథ్ పండిట్ కూడా ఆ బృందంతో కలిశారు. మళ్లీ వీళ్లు ఇచ్చిన కొబ్బరికాయల్ని వాళ్ళు తీసుకున్నారు. స్నేహపూర్వకంగా వ్యవహరించారు. ఈసారి కూడా దాడి చేయలేదు. వాళ్ళు స్నేహంగా వ్యవహరించిన సందర్భాలు అవి రెండే. 1991 తర్వాత మళ్లీ పలుమార్లు అటుగా వెళ్లిన ఎవ్వర్నీ సెంటినలీస్ తమ దీవి వైపు రానియలేదు. ఎప్పట్లాగే బాణలతో దాడి. ఈ నెల రోజుల వ్యవధిలో వెళ్లిన 2 సార్లు మాత్రమే వాళ్ళు అలా స్నేహంగా మెలగడానికి, ఫోటోలు తీసుకునేంత సమయం ఇవ్వడానికి కారణం ఏంటి అన్నది తెలీదు. చివరకు 1997లో భారత ప్రభుత్వం నార్త్ సెంటినల్ దీవికి వెళ్లడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులిచ్చింది. నాటి నుంచి ఎవ్వరికీ అటు వెళ్లేందుకు అనుమతి లేదు. అయితే మీకు 2004 నాటి సునామీ గుర్తుండే ఉంటుంది. భారతీయ తీర రక్షణ దళం హెలికాప్టర్లో సదరు దీవిని సర్వే చేయడానికి వెళ్ళింది. దీవి లోపల వాళ్ళు సజీవంగా ఉన్నారా
ఉపద్రవంలో చిక్కుకుని అలమటిస్తున్నారా అన్నది చూడ్డం కోసమే వాళ్ళు వెళ్లారు. గగనతలం నుంచి అంతా పరిశీలించారు. అయితే సెంటినలీస్ బాణాలతో వారికి స్వాగతం పలికారు. హెలికాప్టర్ వైపు గురిపెట్టి బాణాలు సంధించారు. ఇక్కడ విషయం బాణాలు వేయడం గురించి కాదు, వాళ్ళు సురక్షితంగా ఉన్నారు, అదే కావాల్సింది. అయితే 2006లో ఇద్దరు మత్స్యకారులు పొరపాటుగా నార్త్ సెంటినల్ దీవి వైపు వెళ్లారు. సెంటినలీస్ వాళ్ళిద్దరినీ బాణాలతో కొట్టి చంపడాన్ని అక్కడికి మరికొంత దూరంలో ఉన్న వేరే మత్స్యకార బృందం చూసి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆనాటి నుంచి భారతదేశం సదరు దీవి చుట్టూ 5 కిలోమీటర్ల దూరం దాటి లోపలికి వెళ్లే అవకాశం లేకుండా నిషేధాజ్ఞలు జారీ చేసింది. అయినా కూడా 2018లో జాన్ ఎలెన్ అనే 26 ఏళ్ల అమెరికా యువకుడు తెలిసి అందరి కన్ను కప్పి దీవికి వెళ్లాడు. తన క్రిస్టియన్ విశ్వాసాన్ని సెంటినలీస్కి నేర్పించి ఆపాదించడం కోసం అతనక్కడికి వెళ్లాడు. అండమాన్ నికోబార్ దీవుల్లో స్థానికంగా చేపలు పట్టే ఒక మత్స్యకారుడికి 25,000 రూపాయలు సొమ్మిచ్చి గస్తీ బృందానికి తెలియకుండా చాటుమాటుగా వెళ్లిన జాన్ అక్కడే చనిపోయాడు. అయితే జాన్తో సహా అక్కడ మరణించిన వారి అస్థికల్ని అక్కడి నుంచి తీసుకురావడం కూడా అసాధ్యమని మీకు కూడా ఈసారికి అర్థమయ్యే ఉంటుంది కదా. అసలు పరాయి మనుషుల్ని తమ దీవిలోకి అడుగు పెట్టనివ్వరు ఆ సెంటినలీస్. అంత పంతంగా నియమంగా వాళ్ళు వ్యవహరించడానికి గల కారణం మాత్రం ఈనాటికి ఎవరికీ తెలియదు. వాళ్ళని అలా స్వేచ్ఛగా జీవించనిస్తే ఏ నష్టమూ లేదు. భూమి మీద అతి ప్రాచీన సజీవ మానవజాతిగా పేరు పొందిన సెంటినలీస్కి మన నాగరిక రోగాలు అంటించకుండా ఉంటే చాలు, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.